పంచగ్రామాల భూముల తాలూకా వాల్యూ మరియు గవర్నమెంట్ ఇస్తానటువంటి వాల్యూ కుదరకపోతే అదనంగా మరొక 259 ఎకరాలు 259 ఎకరాలు ఎక్కడైనా గాజువాకలో జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి 259 ఎకరాలు సుమారుగా 1980 కోట్ల రూపాయలు అదనపు ఆస్తిని దేవస్థానానికి ఇచ్చి ఈ అంశాన్ని క్లియర్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు జరిగాయి. కోర్టుకు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. కోర్టు బెంచ్ మీదకి రాగానే వెంటనే అంశం క్లియర్ అవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా నేను గతంలో ఉగాది రోజున కూడా నేను అన్నీ కూడా బయట పెట్టడం జరిగింది. దీనికి కావాల్సినటువంటి 90% పని అయితే పూర్తయింది. రేపు కోర్టు బెంచ్ మీదకి అడ్మిట్ చేయగానే ఈ అంశం క్లియర్ అవుతుంది అన్నటువంటి నేను చెప్పగలుగుతున్నాను. మీ భూమి నేను రాసేసుకుంటే అవుతుందా? ఎవరి భూమి ఎవరు రాసేసుకుంటారన్న? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భూములు లాక్కునే వాళ్ళే ఇచ్చేవారా? ఎంతమంది కొన్ని లక్షల మంది పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతోమంది పేదవాళ్ళు ఎప్పటి నుంచో అనుభవంలో ఉన్నారు కానీ దానికి ఎందుకు ఉపయోగపడట్లేదని చెప్పి డీఫామ్ ల్యాండ్స్ని రెగ్యులరైజ్ చేసి ఆ పేదవాళ్ళకి అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ 20 లక్షలు విలువ చేయలేనటువంటి భూమిని 2 కోట్లు విలువ చేసేటువంటి విధంగా చేసి వాళ్ళకి శాశ్వత రైట్ కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఏదో మాట్లాడాలి కదా, ఇంక చెప్పడానికి ఏమీ లేదు. ఇక్కడ కానీ అక్కడ కానీ అదే పరిస్థితి. కాబట్టి చెప్పడానికి ఏదీ లేదు కాబట్టి ఏదో కల్పించి మాట్లాడాలనే ఉద్దేశమే తప్ప ప్రజలందరూ కూడా తెలుసని వాళ్ళు ఎంతోమంది సామాన్య రైతు కుటుంబం ఎప్పుడో ఇచ్చినటువంటి ఆ డీ పట్టా భూమిని దాని మీద సాగు చేసుకుంటూ ఫలసాయం మీద వచ్చేటువంటి 10-20 సంపాదించుకున్న తరుణంలో ఈరోజేమో దానికి పూర్తిగా హక్కు వాళ్ళకి కల్పించి వాళ్ళకి కోటీశ్వరులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో వైసీపీ దీనికి సంబంధించినంత వరకు పెందుర్తి నియోజకవర్గంలో ప్రచారం విస్తృత స్థాయిలో జరుగుతుంది. దీనికి సంబంధించినంత వరకు అదీప్ రాజు గారు ఉన్నారు, ఎమ్మెల్యే. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా ఉంది ప్రచారం చేస్తూ ఉన్నారు? ప్రజల ఆదరణ ఎలా ఉంది? వాళ్ళు ఖచ్చితంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాకు గౌరవాన్ని కల్పించారు. ఇవాళ 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా ప్రజల దగ్గరికి ఇంత నేరుగా మేము వెళ్తున్నా, ధైర్యంగా వెళ్తున్నా, ఇంత పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఏవైతే 2019 ఎన్నికల్లో మేము ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా ఏ ఒక్కటి విస్మరించకుండా అన్ని హామీలను కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క పేదవాడికి అందించడం వల్లే ఇవాళ మేము ప్రజల్లోకి వెళ్తే ఇంత పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అంటే తెలియజేసుకుంటాం. ఇవాళ అందుకే ఎన్ని పార్టీలు కలిసినా, ఎంతమందితో పొత్తులు పెట్టుకున్నా, ఎంతమంది నాయకులు కలిసినా మా పొత్తు నేరుగా ప్రజలతో అనేటువంటిది మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఈ ప్రభుత్వాల మేలు జరుగుతూనే మమ్మల్ని ఆశీర్వదించని చెప్తున్నాం. నిజంగా ప్రజలందరూ కూడా అదే రకంగా ఆశీర్వదిస్తున్నారు. సభలో పవన్ కళ్యాణ్ అదీప్ రాజు భయపెడుతున్నారు, ట్యాక్స్ పేయర్స్ అని మాట్లాడుతూ ఉన్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటి సార్? అది నేను భయపెడతాను. నన్ను చూసి ఎవరు భయపడతారండి బాబు? నేనంటున్నాను నన్ను చూసి భయపడ్డానికి. నేను ఎప్పుడు ఎవరు నన్ను చూసి భయపడాలని కూడా కోరుకోను. నన్ను చూడగానే ఏం బాబు బాగున్నావు అని ఆనందంగా అడిగితే నేను ఇంకా సంతోషపడతాను. కానీ నన్ను చూసి భయపడ్డానికి నేను మర్డర్లు చేశానా, ఏం చేశాను? నా పర్సనాలిటీ ఎంత ఉంది అసలు? నేనంటున్నాను నన్ను చూసి భయపడడానికి. అయితే పవన్ కళ్యాణ్ నిన్న సభలో కూడా ఒకవైపు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సీఎం రమేష్ గారు ఒకవైపు, మరొక వైపు ఆయనే స్వయంగా చెప్పినటువంటి పంచకల్ రమేష్, దీని మీద మీ కామెంట్ ఏంటి? మీ మీద కూడా ప్రచారం చేస్తున్నారు, ఒక టోకెన్ సిస్టమ్ పెట్టారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీని విధంగా చూడొచ్చు అంటారు? దీని మీద ఆయనకి ఈ స్క్రిప్ట్ అన్నటువంటిది ఎలా రాసిస్తే అది చదవడం అలవాటు. సినిమాల నుంచి అది అలవాటు అయిపోయింది. ఏ డైలాగులు రాస్తే ఆ డైలాగులు. అక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చదువుతారు, ఇక్కడ లోకల్లో ఎవరైతే ఏ స్క్రిప్ట్ ఇస్తారో అది చదివాడు. కానీ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్న వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంది. ఈరోజు అదీప్ రాజు అనేటువంటి వాడు ఇల్లు కడితే డబ్బులు తీసుకునేవాడా, లేదంటే ఎవరైనా ఇల్లు కట్టుకుంటామని నా దగ్గరికి వస్తే తిరిగి డబ్బులు ఇచ్చి వాళ్ళకి సాయం చేసేటువంటి వాడు అని నియోజక ప్రజలకు తెలుసు. ఇలా మాట్లాడిన ప్రతి దానికి కూడా నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. సార్, అయితే ఇదే నియోజకవర్గంలో ఉన్నారు, ఇక్కడే రాజకీయాలు చేస్తున్నారు, మీ కుటుంబం నుంచి రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి. పక్క నుంచి వచ్చే వాళ్ళు రాజకీయాలు చేయడం, మీ మీద బురద జల్లడం, మళ్ళీ అక్కడికే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవడం, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? దీన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళబోతా ఉన్నారు? ప్రజల్లోకి మేము తీసుకెళ్ళవసరం లేదండి. ప్రజలు ఆల్రెడీ అన్నీ కూడా గమనిస్తున్నారు. ఇవాళ నేను ఇప్పుడు 17 సంవత్సరాలు నేను రాజకీయ జీవితంలో
నేను 17 సంవత్సరాలు కూడా నేను ఇదే ప్రాంతంలో నేను రాజకీయం చేస్తున్నా. నేను ఇందాక చెప్పినట్టు నేను పుట్టింది, పెరిగింది, చదువుకున్నది, నా వ్యాపారాలు, నా కుటుంబాలు అన్నీ కూడా పెందుర్తి నియోజకవర్గంలోనే. నేను ఎక్కడికి వెళ్ళిపోయేటువంటి వ్యక్తిని కాదు, వేరే పార్టీని మారేటువంటి వ్యక్తి. వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు నమ్ముకున్నాం కాంగ్రెస్ పార్టీలోనో, ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనో. నేను ఇంకో 30 సంవత్సరాలు రాజకీయం చేసిన, 10 సంవత్సరాలు చేసిన. నా రాజకీయ జీవితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే, పెందుర్తి నియోజకవర్గంలోనే. ఇదే విషయం వాళ్ళు చెప్పగలరేమో అడగండి. ఇప్పుడు నా మీద పోటీ చేస్తున్న వ్యక్తి నా రాజకీయ జీవితం నేను పెందుర్తిలోనే ఉంటాను, ఇదే పార్టీలో ఉంటాను చెప్పగలరా? లేదు, అన్ని పార్టీలు అయిపోయి మిగిలింది కేఏపాల్ పార్టీ ఒకటే. ఏదైతే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గంలో గెలిచి తీరుతా ఉంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా పెందుర్తిలో తన విజయంకి సంబంధించినంత వరకు పూర్తిగా ప్రజలు తమకు సహకరిస్తారు, ఖచ్చితంగా పెందుర్తి నియోజకవర్గంలో గెలిచి తీరుతానంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ రాజారావుతో భరత్, అక్షర శిల్పం, పెందుర్తి నుంచి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.